మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం కుంకుమ నీళ్లతో ఈ పరిహారం చేస్తే చాలు, దరిద్రమంతా ఒక సెకండ్లో పోతుంది. లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారు. మీకు ఉండే ఆర్థిక సమస్యలన్నీ పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. చాలామంది జీవితాలలో పగలు రాత్రి అనకుండా కష్టపడుతూ ఉంటారు. కానీ ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోతుంది. అప్పులు తీరవు, అనారోగ్యాలు వదలవు, ఇంట్లో ప్రశాంతత ఉండదు. దీనికంతటికీ కారణం మనల్ని పట్టి పీడిస్తున్న దరిద్రం. ఈ దరిద్ర దేవత మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టడానికి కూడా ఇష్టపడదు. ఇలాంటి సమస్యలు ఉన్నవారు రేపు ఆదివారం నాడు కేవలం కుంకుమ నీళ్లతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీ దరిద్రమంతా ఒక్క సెకనులో మాయమైపోతుంది. మీ జీవితంలో ధనవర్షం కురవటం ఖాయం. ఇది ఎంతోమంది ఆచరించి అద్భుతమైన ఫలితాలను పొందిన ఒక పురాతనమైన శక్తివంతమైన తాంత్రిక పరిహారం. ఈ చిన్న పరిహారంతో మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. మరి ఇంతకీ ఆదివారం రోజు కుంకుమ నీళ్లతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అది సాయంత్రం సమయం. బజారులో జనం తగ్గిపోయారు. దుకాణాలు కూడా ఒక్కొక్కటిగా మూసేస్తూ ఉన్నారు. అయ్యప్ప అనే ఒక వ్యాపారి తన ధాన్యం కొట్టు ముందు దిగులుగా కూర్చున్నాడు. ఆ నెల కూడా వ్యాపారంలో నష్టం వచ్చింది. దానికి తోడు ఇంట్లో భార్య సీతమ్మతో రోజు చిన్న చిన్న విషయాలకే గొడవలు. ఏం చెయ్యాలో ఎలాగో పాలుపోక ఆలోచనల్లో సతమతమవుతూ ఉన్నాడు. అప్పుడే చేతిలో ఒక కర్ర పట్టుకొని ఒక ముసలావిడ నెమ్మదిగా నడుచుకుంటూ అతని దుకాణం ముందుకొచ్చి ఆగింది. ఆ ముఖంలో ఒక రకమైన తేజస్సు ఉంది. నాయనా, కొంచెం త్రాగడానికి నీళ్లు ఇస్తావా అని అడిగింది. అయ్యప్ప వెంటనే లేచి ఒక గ్లాసుతో మంచినీళ్లు తెచ్చి ఇచ్చాడు. ఆమె ఆ నీళ్లు తాగి అతన్ని వైపు చూసి మెల్లగా నవ్వింది. నీ చేతిలో ఉన్న లెక్కల పుస్తకం బరువు కన్నా నీ మనసులో ఉన్న బాధే ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోందే, ఆ బరువు దించుకోవాలని ఉందా అని అడిగింది. ఆమె మాటలకు అయ్యప్ప ఆశ్చర్యపోయాడు. అవునమ్మా, నా పరిస్థితి అస్సలు బాగోలేదు. వ్యాపారం దెబ్బతిన్నది, ఇంట్లో శాంతి లేదు, ఎక్కడ మొదలు పెట్టాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని తన బాధను చెప్పుకున్నాడు. ఆ ముసలావిడ అక్కడే ఉన్న ఒక కుర్చీలో కూర్చుంది. సరే అయితే నీకో కథ చెప్తాను, శ్రద్ధగా విను. ఈ కథలో నీ సమస్యకు ఒక దారి దొరుకుతుంది. రాత్రిపూట భార్యను ఫలానా చోట తాగితే పేదవాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు అని ఎప్పుడైనా విన్నావా? ఆ మాట వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో ఇప్పుడు నేను నీకు దాపరికం లేకుండా చెప్తాను. నువ్వు తప్పుగా అనుకోవద్దు. ఇది ఆట పట్టించడానికి చెప్పేది కాదు. కామంతో చేసే పని అంతకన్నా కాదు. ఇది భార్యాభర్తల మధ్య నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచే ఒక పవిత్రమైన విషయం. ఇది భార్య ఇష్టంతో ఎంతో గౌరవంగా చేయాలి. ఇప్పుడు ఆ కథను విను అని ఇలా చెప్పటం మొదలుపెట్టింది. పాతకాలంలో మనోహరపురం అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు మందరసేన, రాణి పేరు చంద్రరేఖ. అదే ఊరిలో ఆనందవర్తనుడు అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతను చాలా మంచివాడు, నిజాయితీ పరుడు. చిన్న వ్యాపారంతో మొదలుపెట్టి కష్టపడి పనిచేసి చాలా పేరు, డబ్బు సంపాదించాడు. అతని భార్య పేరు మాధవి. ఆమె చాలా తెలివైనది, మంచి మనసున్నది. వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో గొడవ అనే మాటే వినిపించేది కాదు. వాళ్ళ సంతోషాన్ని, ఐకమత్యాన్ని చూసి ఊరంతా వాళ్ళ గురించే గొప్పగా చెప్పుకునేవారు. ఈ విషయం రాజుగారి చెవిన కూడా పడింది. ఒకరోజు రాజు రాణితో, వాళ్ళింత సంతోషంగా ధనవంతులుగా ఉండడానికి కారణం భర్త అయిన ఆనందుడే అన్నాడు. దానికి రాణి నవ్వి, కాదు రాజా, ఆ ఇంటికి అంత కళ రావడానికి, వాళ్ళు ప్రశాంతంగా ఉండడానికి కారణం భార్య అయిన మాధవి అని చెప్పింది. ఇద్దరూ కాసేపు వాదించుకుని చివరికి వాళ్ళిద్దరినీ పరీక్షించి ఎవరి మాట నిజమో తెలుసుకోవాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా రాజు తన స్నేహాధిపతిని పిలిచాడు. నువ్వు వెంటనే ఆనందుడి దగ్గరికి వెళ్ళు. తన భార్య మాధవిని వదిలేస్తే నేను అతనికి మన రాజ్యంలో సగం సంపద, లెక్కలేనన్ని వజ్రాలు, బంగారము బహుమతిగా ఇస్తానని చెప్పు అని ఆజ్ఞాపించాడు. సేనాధిపతి కాస్త ఆలోచనలో పడగా, రాజు భయపడకు, ఇది కేవలం ఒక పరీక్ష మాత్రమే, అతన్ని ఏమాత్రం బలవంతం పెట్టవద్దు అని చెప్పి పంపించాడు.
ఇదే సమయానికి రాణి చంద్రలేఖ తన సత్య నిష్ఠురాలైన సఖి ద్వారా మరొక పరీక్ష ఏర్పాటు చేసింది. మాధవికి నేను రాజభవనంలో ఛత్ర చామరాలతో గౌరవం, 133 ఆభరణాల సమూహం, నగర సగం ఆదాయంపై హక్కు ఇవన్నీ ఇస్తానని చెప్పు. కానీ ఒక్క షరతు, వీటి కోసం ఆమె తన భర్తను దూరం చేసుకోవాలి అని చెప్పమని చెప్తుంది. ఆ మాటలు విన్న సఖి చేతులు జోడించి, రాణి ఇది సరికాదు అని అనబోగా రాణి గట్టిగా ఇలా అంది, ఓ సఖి, ఇది దురుద్దేశం కాదు, ఇద్దరి మనుషుల కట్టుదిట్టత చూడాలనే ప్రయత్నం మాత్రమే అని చెప్పి సఖిని మాధవి దగ్గరికి పంపించింది. ఇలా రాజు రాణి ఇద్దరూ తమ తమ పంతాలను నెగ్గించుకోవడానికి రెండు వైపుల నుంచి పరీక్ష మొదలుపెట్టారు. ముందుగా రాజు పంపిన సేనాధిపతి సాయంత్రం వేళకు ఆనందుడి ఇంటికి బయలుదేరాడు. ఆనందుడు ఆ రోజు పొలం పనులు చూసుకుని అప్పుడే ఇంటికి తిరిగి వచ్చి భార్య మాధవితో ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నాడు. సేనాధిపతి అక్కడికి వచ్చి ఆనందును పక్కకు తీసుకుని వెళ్ళి రాజుగారి ఆజ్ఞను వివరించాడు. ఆ మాటలన్నీ విన్న ఆనందుడు ఒక్క క్షణం ఆశ్చర్యపోయి మౌనంగా ఉండిపోయాడు. తర్వాత తేరుకొని చిన్నగా నవ్వి, సేనాధిపతి గారు, రాజుగారు ఇచ్చే సంపదతో నేను ఈ ఊరినంతా కొనగలనేమో గాని నా భార్యతో నేను సంపాదించుకున్న ఈ ధైర్యాన్ని సంతోషాన్ని ఏ అంగడిలోనూ కొనలేను కదా. నా అదృష్టాన్ని నేనే ఎలా వదిలించుకుంటాను? దయచేసి రాజుగారికి ఇదే మాట చెప్పండి. నా భార్య పక్కన ఉంటేనే నేను ధనవంతుణ్ణి అని చెప్పాడు. అదే రాత్రి రాణి పంపిన చెలికత్తె మాధవి దగ్గరికి వెళ్ళింది. రాణిగారి ఆజ్ఞను మాధవికి వివరించింది. ఆమె మాటలు విన్న మాధవి తన జడను చేత్తో సరిచేసుకుంటూ, చెలి, నేను ఈ జన్మలో నా భర్తను వదలను. రాణిగారి మనసులోని సందేహం తీరేలా ఒక నిజం చెప్తాను. మేమిద్దరం ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఒక చిన్న పని చేస్తాం. నా భర్త ఎంతో గౌరవంగా నా పక్కన కూర్చొని నా సమ్మతితో తన చేతిని నా తొడపై ఉంచి నొక్కుతూ ఈ ఇంటికి నువ్వే ఆధారం అని మనసులో అనుకుంటున్నారు. ఆ తర్వాత అంతే ప్రేమగా నా ముక్కును మెల్లగా నొక్కుతూ మన మధ్య నిజాయితీ, నమ్మకం ఎప్పటికీ ఇలానే ఉండాలి అని ప్రమాణం చేస్తారు. అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఇలా రాత్రిపూట నా భర్త నా తొడను ముక్కును నొక్కటం వలనే మా మధ్య ఎటువంటి మనస్పర్ధలు రాకుండా ఉంటాయని మేము నమ్ముకుంటున్నాము. ఇది మేమిద్దరం ఇష్టంతో ఒకరిపై ఒకరు గౌరవంతో చేసుకునే ఒక మంచి పని అని చెప్పింది. తర్వాత మాధవి నవ్వుతూ, ఈ రెండు పనుల వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసా? తొడ అనేది శరీరానికి ఆధారం, అంటే భార్య ఇంటికి ఆధారమని గౌరవించటం. ముక్కు అనేది మన శ్వాసకు గుర్తు, అంటే మన బంధంలో నిజాయితీ ఉండాలని కోరుకోవటం. ఎప్పుడైతే మనం ఇలా మన బంధాన్ని గౌరవిస్తామో, మనసు ప్రశాంతంగా ఉంటుందో, దానివల్ల తీసుకునే నిర్ణయాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. అప్పుడు డబ్బు దానంతటా అదే వస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అని వివరించింది. తర్వాత చెలికత్తె వెళ్ళి రాణితో ఈ విషయాలన్నీ చెప్పింది. ఈ మాటలు విన్న రాణికి అంతా అర్థమయ్యింది. వాళ్ళిద్దరి సంపదకు కారణం ఈ వ్రతం మాత్రమే కాదు, వాళ్ళ మధ్య ఉన్న అంతులేని గౌరవమని తెలుసుకుంది. ఇంతలో రాజభవనానికి ఒక చెడ్డ వార్త అందింది. రాజ్యంలో పెద్ద వరదలు వచ్చి ధాన్యం నిల్వ ఉంచిన గిడ్డంగులు మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది. రాజు వెంటనే సైన్యాన్ని పంపినా ఊరి ప్రజల నుండి ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆనందుడు, మాధవి తమ సొంత ధాన్యాగారాలను తెరిచి ముందు ప్రజల ప్రాణాలను, ఆహారాన్ని కాపాడదాం అని నిర్ణయించుకున్నారు. ఆనందుడు వెంటనే తన దగ్గర పనిచేసే వాళ్లను పంపి చెరువు కట్టలను బాగు చేయటం మొదలుపెట్టాడు. మాధవి ఊరిలోని ఆడవాళ్లను, పిల్లలను సురక్షితమైన చోటికి తరలించడానికి సహాయం చేసింది. ఆ రాత్రంతా వాళ్ళిద్దరూ కంటి మీద కునుకు లేకుండా ప్రజలకు సేవ చేశారు. తెల్లవారేసరికి వరద తగ్గింది. వాళ్ళిద్దరి చొరవ వల్ల ధాన్యం గిడ్డంకులు సురక్షితంగా ఉన్నాయి. ఈ విషయం తెలిసిన ఊరి ప్రజలంతా సంతోషంతో రాజభవనానికి చేరుకున్నారు. ప్రజలను, రాజ్యాన్ని కాపాడిన ఆనందుడు, మాధవులను చూసి రాజు మందారసేన తన సింహాసనం దిగివచ్చి వాళ్ళ ముందు చేతులు జోడించి నిలబడ్డాడు. నాకు ఇప్పుడు నిజం తెలిసింది అన్నాడు. డబ్బు లెక్కలు వేస్తే పెరుగుతుంది అనుకున్నాను, కానీ నిజమైన సంపద భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని కాపాడుకుంటేనే పెరుగుతుంది. మీరు ప్రతి రాత్రి చేసుకునే ఆ చిన్న ప్రమాణాలే మీ మనసులను అంత గొప్పగా నడిపించాయి.
మనసులు సరిగ్గా ఉంటే దారులు వాటంతటా అవే తెరుచుకుంటాయి, వ్యాపారాలు కూడా వాటంతటా అవే వృద్ధి చెందుతూ ఉంటాయి అన్నాడు రాజు. అప్పుడు రాణి చంద్రలేఖ కూడా ముందుకు వచ్చి, నేను మిమ్మల్ని పరీక్షించాను, కానీ మీరు నాకు జీవితానికి సరిపడా సమాధానం ఇచ్చారు. భర్త గొప్ప, భార్య గొప్ప అని నేను వాదించాను, కానీ నిజానికి నేను నువ్వు అని విడిగా కాకుండా మనం అని కలిసి ఉన్నప్పుడే నిజమైన సంపద, సంతోషము కలుగుతాయి అని అంది. ఆ తర్వాత రాజు తన రాజ్య ప్రజలందరి ముందు ఒక ప్రకటన చేశాడు. ఇకపై మన రాజ్యంలో భార్యాభర్తల మధ్య గౌరవాన్ని తగ్గించే పనులకు చోటు లేదు. ప్రతి ఇంట్లో రాత్రి దీపం వెలిగించండి, కానీ ఆ దీపం నూనెతో వెలిగించేది మాత్రమే కాదు, అది నమ్మకం అనే దీపం, గౌరవం అనే దీపం, అనుబంధం అనే దీపం కావాలి. ఇలా దీపం పెట్టిన తర్వాత తప్పక భర్త, భార్య యొక్క ముక్కును మరియు తొడను నొక్కండి. అలా నొక్కటం వలన మన రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉంటారు అని చెప్పాడు. ఆ రోజు నుండి ఆనందుడు మరియు మాధవిల కథ ఆ ఊరంతా మంచి సువాసనలా వ్యాపించింది. వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళినా మాధవి ఎంతో ప్రేమగా పలకరించేది. ఆనందుడు తన వ్యాపారంలో ఏ పని చేసినా ప్రతి రాత్రి తను చేసిన ప్రమాణాన్ని గుర్తు చేసుకునేవాడు. అలా మెల్లగా అతని వ్యాపారం రెట్టింపయి 3 అయ్యింది. అతను సంపాదించింది కేవలం డబ్బు మాత్రమే కాదు, ప్రజల నమ్మకాన్ని కూడా. ఇలా కథ చెప్పి ముసలావిడ అయ్యప్ప వైపు సూటిగా చూసింది. ఈ కథ విన్నాక నీకేం అర్థమయ్యింది నాయనా అని అడిగింది. అయ్యప్ప కాసేపు తడబడి, అమ్మా మీరు చెప్పింది నాకు అర్థమైంది. రాత్రిపూట భార్యను అక్కడ తాకితే ధనవంతులు అవుతారు అనే మాటలో అక్కడ అంటే ఆమెను గౌరవిస్తూ, ఇంటికి ఆధారంగా భావిస్తూ ఆమె తొడను తాకాలి, అలాగే మన బంధంలో నిజాయితీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమె ముక్కును తాకాలి. ఇదంతా బలవంతంగానో అవమానంగానో కాకుండా ఆమె ఇష్టంతో గౌరవంగా చేయాలి. అలా చేయకపోతే అది పాపం అవుతుంది అని చెప్పాడు. ఆ మాటలకు ముసలావిడ ఎంతో సంతోషించి, శభాష్, నీకు విషయం సరిగ్గా అర్థమైంది, ఈ తెలివే నీకు డబ్బును తెచ్చిపెడుతుంది అని దీవించింది. అప్పుడు అయ్యప్ప సంకోచిస్తూ, అమ్మా నేను దీన్ని ఎలా మొదలు పెట్టాలి అని అడిగాడు. ముసలావిడ తన చేతికర్రను నేలపై ఆంచి, ఈరోజే ఇంటికి వెళ్ళు, నీ భార్య సీతమ్మతో నెమ్మదిగా మాట్లాడు, ఇక మన మధ్య గొడవలు వద్దు, మనం ఇక చిన్న మంచి పని మొదలు పెడదాం అని చెప్పు. ఆమె ఒప్పుకున్నాక ఎంతో గౌరవంగా ఆమె పక్కన కూర్చొని నీ చేతిని ఆమె తొడపై మెల్లగా ఉంచి నొక్కుతూ, ఈ ఇంటికి నువ్వే ఆధారం అని మనసులో అనుకో. ఆ తర్వాత ఆమె కళ్ళల్లోనికి చూస్తే మన నిర్ణయాలు ప్రశాంతంగా ఉండాలని చెప్పి చిన్నపిల్లలను లాలించినట్టుగా ఆమె ముక్కును సున్నితంగా నొక్కు. తర్వాత 1 నిమిషం మౌనంగా ఉండు, అంతే. ఈరోజు రాత్రి ఇంట్లో ఒక దీపం వెలిగించి ఆ వెలుతురులో మీరిద్దరూ ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకోండి. రేపు ఉదయాన్నే లేచి ముందుగా అనవసరమైన ఖర్చులన్నీ ఆపై ఆ తర్వాత నీ వ్యాపారం మీద శ్రద్ధ పెట్టు. చూస్తూ ఉండు, నీ దారి నెమ్మదిగా తెరుచుకుంటుంది. ఎందుకంటే ఈ చిన్న పని మీ మధ్య గొడవలను తగ్గించి శాంతిని పెంచుతుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు లాభాలనే తెస్తాయి అని చెప్పింది. అయ్యప్ప నెమ్మదిగా ఊపిరి పీల్చుకొని, అమ్మా మీరు చెప్పిన ఈ కథ, రాజు రాణి ఇవన్నీ నిజంగా జరిగినవేనా అని అడిగాడు. దానికి ఆ ముసలావిడ నవ్వి, నిజం అనేది ఒకే రూపంలో ఉండదు నాయన, అది కొన్నిసార్లు రాజు వేషంలో వస్తుంది, కొన్నిసార్లు ఇలా ముసలావిడిని వేషంలోనూ వస్తుంది అని చెప్పింది. అయ్యప్ప మళ్ళీ, అసలు మీరెవరమ్మా అని అడిగాడు. ఆ ముసలావిడ అక్కడి నుండి వెళ్ళిపోతూ, నువ్వు ఈ రాత్రి దీపం వెలిగించినప్పుడు నీకే తెలుస్తుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి అయ్యప్ప ఇంటికి వెళ్ళి జరిగిందంతా తన భార్య సీతకు చెప్పాడు. నీకు ఇష్టమైతేనే మనం ఈ పని చేద్దాం అని ఆమెను అడిగాడు. దానికి సీతమ్మ మృదువుగా తల ఊపి ఒప్పుకుంది. వాళ్ళిద్దరూ కలిసి ఇంట్లో ఒక చిన్న దీపాన్ని వెలిగించారు. అప్పుడు అయ్యప్ప ఆ ముసలావిడ చెప్పినట్టుగానే ఎంతో ప్రేమగా సీతమ్మ తొడను తన చేతితో తాకి, ఈ ఇంటికి నువ్వే బలం, ఆధారం అని మనసులో అనుకున్నాడు. సీతమ్మ ముఖంలో ఒక ప్రశాంతమైన భావన కనిపించింది. తర్వాత అయ్యప్ప ఆమె ముక్కును సున్నితంగా నొక్కి, మన మాటల్లో నిజాయితీ, మన బంధంలో నమ్మకం ఎప్పుడూ ఇలానే ఉండాలి అన్నాడు. ఆ ఒక్క క్షణం వారి మధ్య ఉన్న గొడవలన్నీ మాయమైపోయినట్లు అనిపించింది. మరుసటి రోజు నుండి అయ్యప్ప తన వ్యాపారం మీద పూర్తి శ్రద్ధ పెట్టాడు. అనవసరమైన ఖర్చులన్నీ తగ్గించాడు.
తన దగ్గరకు వచ్చే వాళ్లకు చిన్న చిన్న సాయాలు చేస్తూ వాళ్ళ నమ్మకాన్ని పెంచాడు. 3 వారాలు గడిచేసరికి అతని దుకాణానికి వచ్చే జనాల సంఖ్య పెరిగింది. మరోవైపు సీతమ్మ కూడా ఇంటి ఖర్చులను తగ్గించి పొదుపు చేయటం మొదలుపెట్టింది. వాళ్ళ మధ్య గొడవలు పూర్తిగా ఆగిపోలేదు, కానీ ఎప్పుడూ గొడవ వచ్చినా రాత్రి దీపం వెలిగించి ఆ చిన్న పని చేశాక వారి మధ్య మళ్ళీ ప్రశాంతత చేకూరేది. వారి మాటల్లో కోపం పోయి ప్రేమ పెరిగేది. నెల తిరిగేసరికి అయ్యప్ప వ్యాపారం బాగా పెరిగింది. 2వ నెలలో ఒక కొత్త గోదామును అద్దెకు తీసుకున్నాడు. 3వ నెలలో అతని దుకాణం ముందు ప్రతి శనివారం అన్నదానం అనే కొత్త బోర్డు పెట్టాడు. అది చూసిన సీతమ్మ నవ్వి, మనం వెలిగించిన దీపం వెలుగుతో ఇంకొకరికి సహాయం చేయటం గొప్ప విషయం అంది. దానికి అయ్యప్ప చేతులు జోడించి, మనం చేసే ఈ మంచి పని మనకు దేవుడిచ్చిన వరం అన్నాడు. కొంతకాలం తర్వాత ఒకరోజు సాయంత్రం ఆ ముసలావిడ మళ్ళీ అయ్యప్ప దుకాణం ముందు ప్రత్యక్షమైంది. ఈసారి ఆమె ముఖంలో ఒక రకమైన తృప్తి, సంతోషము కనిపించాయి. అయ్యప్ప పరుగున వెళ్ళి ఆమెకు నీళ్ళిచ్చి, అమ్మ, మీ మాటలు ఎంతో మంత్రంలా పనిచేశాయి, నా కష్టాలన్నీ తీరిపోయాయి అన్నాడు. దానికి ఆమె నవ్వి, నేను ఏ మంత్రం చెప్పలేదు నాయనా, నీ బంధాన్ని నువ్వు గౌరవంగా చూసుకోవటమే అసలైన మంత్రం అంది. అప్పుడు అయ్యప్ప, అమ్మ, ఈ మంచి మార్పు కేవలం మా ఇద్దరికేనా, లేక ఎవరైనా ఇలా చేస్తే వాళ్ళ బ్రతుకులు కూడా బాగుంటాయా అని అడిగాడు. ముసలావిడ బదులిస్తూ, ఇలా చేస్తే బంధం విలువ తెలిసిన ప్రతి ఒక్కరి జీవితం మారుతుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇది ఒక మంచి అలవాటు మాత్రమే. ఒక గింజను భూమిలో నాటితే సరిపోదు, దానికి నీళ్లు, సూర్యరశ్మి, ఓపిక అన్నీ కావాలి. అలాగే భార్య తొడను నొక్కటం అంటే ఆమెను ఇంటికి ఆధారంగా గౌరవించటం. ముక్కును నొక్కటం అంటే మన మాటల్లో నిజాయితీ ఉండాలని ప్రమాణం చేయటం. ఇదంతా బలవంతంగా కాకుండా ఆమె ఇష్టంతో గౌరవంగా చేయాలి. ఇలా చేసినప్పుడు మనసు ప్రశాంతంగా ఉండి మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. అదే సంపదకు మొదటి మెట్టు అని చెప్పింది. ఆ మాటలతో అయ్యప్పకు అంతా అర్థమై ఆమెకు నమస్కరించాడు. మీరు ఎవరో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అన్నాడు. ముసలావిడ నవ్వి, అర్థమైతే చాలు, నా పేరు తెలియకపోయినా నువ్వు వెలిగించే దీపానికి నేనెవరో తెలుస్తుంది అని చెప్పి వెళ్ళిపోయింది. ఆమె నడిచి వెళ్తూ ఉంటే ఆ దారంతా మంచి చందనం వాసన వచ్చినట్లుగా అయ్యప్పకు అనిపించింది. అతను తన దుకాణంలోనికి తిరిగి వెళ్ళగానే అతని మనసంతా తేలికపడి ఒక కొత్త రోజు మొదలైనట్లుగా భావించాడు. ఆ రాత్రి అయ్యప్ప మరియు సీతమ్మ మళ్ళీ ఇంట్లో దీపం వెలిగించారు. ముసలావిడ చెప్పినట్లుగానే ఎంతో ప్రేమతో, గౌరవంతో ఆ చిన్న వ్రతాన్ని పాటించారు. ఆ సమయంలో రాత్రిపూట భార్య తొడను, ముక్కును గౌరవంగా తాకితే చాలు, పేదవాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు. ఎందుకంటే గొప్ప కోటలను కట్టేది కేవలం ఇటుకలు మాత్రమే కాదు, వాటి వెనుక ఉన్న బలమైన బంధం కూడా అన్న మాటలు గాలిలో వినిపించినట్లు అయ్యింది. ఎంతో కాలం తర్వాత అయ్యప్ప ఆ రాత్రి ఎంతో ప్రశాంతంగా నిద్రపోయాడు. కలలో అతనికి మనోహరపురం రాజ్యం, అతన్ని దీవిస్తున్న రాజు, రాణి కనిపించారు. ఆ తర్వాతి నెలలో అయ్యప్ప తన చుట్టూ ఉన్న చిన్న వ్యాపారులకు ఒక మంచి మాట చెప్పాడు. ప్రతిరోజు దీపం వెలిగించండి, కానీ అంతకన్నా ముందు మీ బంధంలో గౌరవాన్ని వెలిగించండి. మాటలు తగ్గించి మౌనంగా ఒకరినొకరు అర్థం చేసుకోండి. ప్రతి రాత్రి మీ భార్య సమ్మతితో ఆమెను గౌరవిస్తూ ఈ చిన్న పని చేయండి. జనాలు నవ్వి, అలా చేస్తే డబ్బులు ఎలా వస్తాయి అని అడిగితే అతను ఒకే మాట చెప్పాడు, మనసు స్థిరంగా ఉంటేనే ధనం వస్తుంది, మనసును స్థిరంగా ఉంచేదే ఈ పని అని చెప్పాడు. కాలం గడిచింది. అయ్యప్ప ఇంట్లో వెలిగే దీపం ఇక ఆరిపోలేదు. ఎందుకంటే అది నూనెతో కాదు, గౌరవంతో వెలుగుతోంది. ఆ వెలుగులో ఒక పేదవాడు కూడా తన కాళ్ళ చప్పుడును బంగారు సవడిలా వినగలడు. ఎందుకంటే నిజమైన సంపద అనేది డబ్బులో కాదు, మన మనసులోనే ఉంటుంది. ఆ నిజాన్ని తెలుసుకున్నవాడే నిజమైన కోటీశ్వరుడు. ఆ తర్వాత ఆ ముసలావిడ మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు. కానీ ప్రతి రాత్రి ఆ పట్టణంలోని ఏదో ఒక ఇంట్లో భార్యాభర్తలు నవ్వుకుంటూ మౌనంగా ఆ చిన్న పని చేస్తున్న శబ్దం వినిపిస్తూనే ఉంటుంది. ముక్కును సున్నితంగా నొక్కినప్పుడు వచ్చే నవ్వు, తొడను ప్రేమగా తాకినప్పుడు కలిగే నమ్మకం, ఆ అనుభూతి మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి, స్త్రీ లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపం. ఎలా అయితే ఈ కథలోని వ్యక్తి తన భార్య యొక్క తొడను, ముక్కును రోజూ తాకి ధనవంతుడిగా మారాడో, మీరు కూడా అలా చేసి ధనాన్ని ఆకర్షించండి. మీరు కూడా ఈ విషయాన్ని ఫాలో అయి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. విషయంలోనికి వస్తే ఈ పరిహారానికి కావలసినవి చాలా సామాన్యమైనవి. మన ఇంట్లో, మన పూజ గదిలో, మన వంటగదిలో ఉండే వస్తువులే.
కానీ వాటిని ఉపయోగించే విధానంలోనే అసలైన శక్తి దాగి ఉంది. పరిహారం అంటే ఏదో మంత్రాలు చదవటం, పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేయటం మాత్రమే కాదు. ప్రకృతి మనకు ప్రసాదించిన కొన్ని వస్తువులలో ఉండే దివ్యమైన శక్తులను సరైన పద్ధతిలో సరైన సమయంలో ఉపయోగించి మన సమస్యలను దూరం చేసుకోవటమే నిజమైన పరిహారం. ఈ ప్రక్రియలో నమ్మకం అనేది అత్యంత కీలకమైనది. నమ్మకం లేనిదే ఏదీ జరగదు. రాయిని కూడా నమ్మకంతో మొక్కితే దేవుడవుతాడు అంటారు పెద్దలు. కాబట్టి పూర్తి విశ్వాసంతో మీ ఇష్టదైవాన్ని, ఆ శ్రీమహాలక్ష్మి అమ్మవారిని మనసులో తలుచుకుని ఈ పరిహారాన్ని ప్రారంభించండి. ముందుగా ఈ పరిహారాన్ని ఆదివారం సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత చేయాలి. ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు. సూర్యుడు గ్రహాలకు రాజు, తేజస్సుకు, ఆరోగ్యానికి, అధికారానికి కారకుడు. ఆయన శక్తి మనపై ప్రసరించటం వల్ల మనలో ఉన్న ప్రతికూల శక్తులు నశిస్తాయి. సూర్యాస్తమయం తర్వాత వాతావరణంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలో మనం ఈ పరిహారం చేయటం వల్ల మన ఇంట్లో పేరుకుపోయిన ఆ నెగిటివ్ ఎనర్జీని సమర్థవంతంగా బయటకు పంపవచ్చు. పరిహారం కోసం మీరు మొదట ఒక గాజు గ్లాసును తీసుకోవాలి. స్టీల్ లేదా మరే ఇతర లోహపు పాత్ర కంటే గాజు గ్లాసు ఉత్తమమైనది. గాజుకు శక్తులను గ్రహించి నిల్వ ఉంచుకునే తత్వం ఎక్కువగా ఉంటుంది. కనుక గాజు గ్లాసు తీసుకొని ఆ గాజు గ్లాసును శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. ఇప్పుడు ఆ గ్లాసులో సగం వరకు శుభ్రమైన నీటిని పోయండి. కుళాయి నీటి కంటే త్రాగడానికి ఉపయోగించే మంచినీటిని వాడితే ఇంకా మంచిది. ఎందుకంటే మనం చేసేది ఒక పవిత్రమైన కార్యం. తర్వాత ఆ నీటిలో ఒక చెంచాడు కుంకుమను వేయండి. కుంకుమ సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపం, సౌభాగ్యానికి చిహ్నం. కుంకుమ లేనిదే హిందూ సాంప్రదాయంలో ఏ శుభకార్యము జరగదు. కుంకుమను నీటిలో వేయటం వలన కుంకుమలో ఉండే దివ్యమైన శక్తి, పాజిటివ్ వైబ్రేషన్స్ ఆ నీటిలోనికి ప్రవేశిస్తాయి. కుంకుమ వేయగానే ఆ నీరంతా ఎర్రగా ఒక శక్తివంతమైన ద్రవ్యంగా మారిపోతుంది. ఆ ఎరుపు రంగు శక్తికి, చైతన్యానికి సంకేతం. ఇంట్లో ఉన్న దరిద్రాన్ని, నిస్తేజాన్ని తరిమి కొట్టే శక్తి ఆ ఎర్రని నీటికి లభిస్తుంది. ఇప్పుడు ఆ కుంకుమ నీటిలో ఒక చెంచాడు గల్లులుప్పును కూడా వేయాలి. ఇక్కడ మెత్తటి ఉప్పు కాకుండా కల్లులుప్పు లేదా గల్లులుప్పు అని పిలువబడే రాతి ఉప్పును మాత్రమే వాడాలి. సముద్రం నుండి నేరుగా వచ్చే ఈ ఉప్పుకు వాతావరణంలో ఉన్న సమస్తమైన ప్రతికూల శక్తులను, నరదృష్టిని, నరఘోషను, అసూయతో కూడిన చూపుల వల్ల ఏర్పడిన చెడును హరించే అద్భుతమైన శక్తి ఉంది. మన పెద్దలు దిష్టి తీయడానికి గల్లులుప్పును ఎందుకు వాడారో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ ఉప్పు ఈ కుంకుమ నీటిలో కరుగుతున్నప్పుడు అది మీ ఇంట్లో అణువుగా దాగి ఉన్న నెగిటివిటీని తనలోనికి లాగేసుకుంటుంది. ఆర్థిక ఇబ్బందులకు, ఇంట్లో జరిగే గొడవలకు, అనారోగ్యాలకు కారణమయ్యే కనిపించని శక్తులను ఇది నిర్వీర్యం చేస్తుంది. ఆ తర్వాత అందులో కొంచెం ధనియాల పొడిని కలపాలి. ధనియాలు అనే పేరులోనే ధనం ఉంది. ధనాన్ని ఆకర్షించే శక్తి ధనియాలకు ఉంది. ఇవి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. ధనియాల సువాసన ధనాకర్షణకు సంకేతం. మీ ఇంట్లోకి డబ్బు ప్రవాహంలా రావడానికి, సంపద స్థిరంగా ఉండడానికి ఈ ధనియాల పొడి సహాయపడుతుంది. కనుక ఒక పావు స్పూన్ అన్ని ధనియాలు తీసుకొని వాటిని పొడి చేసి నీటిలో కలపండి. ఈ వాటర్లో ధనియాల పొడిని కలపటం ద్వారా మనం కేవలం నెగిటివిటీని తొలగించటమే కాకుండా ఆ స్థానంలోనికి పాజిటివ్ ఎనర్జీని, ధనాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. చివరిగా ఈ మిశ్రమంలో చిటికెడు పసుపును కూడా కలపాలి. పసుపు సర్వమంగళకారి, గురుగ్రహానికి ప్రతీక. గురువు అనుగ్రహం ఉంటే జ్ఞానం, గౌరవం, సంపద అన్నీ అవే వస్తాయి. పసుపుకు ఉన్న క్రిమి సంహారక గుణం కేవలం భౌతిక క్రిములనే కాదు, మన కంటికి కనిపించని చెడు శక్తులను కూడా నాశనం చేస్తుంది. ఇది మనం చేస్తున్న పరిహారం యొక్క శక్తిని పదింతలు చేస్తుంది. ఈ మిశ్రమానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇప్పుడు కుంకుమ, గల్లులుప్పు, ధనియాల పొడి, పసుపు కలిపిన ఈ శక్తివంతమైన జలం సిద్ధంగా ఉంది. ఇది కేవలం నీరు కాదు, మీ ఇంట్లో ఉన్న సమస్త దరిద్రాన్ని, కష్టాలను, నష్టాలను తనలో బంధించబోయే ఒక దివ్యమైన ఆయుధం. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఆ గ్లాసును మీ కుడి చేతిలో పట్టుకుని మీ ఇంట్లో ఉన్న అన్ని గదులలో తిరగండి. హాలు, పడక గదులు, దేవుడి గది, బాల్కనీ ఇలా ప్రతి మూలకు తీసుకుని వెళ్ళాలి. గ్లాసును పట్టుకుని తిరుగుతున్నప్పుడు మీ మనసులో మీ ఇష్ట దైవాన్ని, లక్ష్మీదేవిని ప్రార్థించాలి. ఓ తల్లి, నా ఇంట్లో ఉన్న దరిద్రాన్ని, ఆర్థిక ఇబ్బందులను, అనారోగ్యాలను, గొడవలను, నరదృష్టిని, సమస్త ప్రతికూల శక్తులను ఈ నీటిలోనికి లాగేసుకో తల్లి. మా ఇంటిని శుభ్రపరిచి మమ్మల్ని చల్లగా చూడు అని మనస్ఫూర్తిగా వేడుకోవాలి.
మీ ఇంట్లో ఏ మూలన అయితే డబ్బు నిలవకుండా పోతుందో, ఏ ప్రదేశంలో అయితే అనారోగ్యాలు ఎక్కువగా ఉంటున్నాయో ఆ ప్రదేశాలలో ఒక్క క్షణం పాటు నిలబడి ప్రార్థించండి. ఇలా ఇల్లంతా తిప్పటం వల్ల ఆ కుంకుమ నీరు ఒక అయస్కాంతంలా పనిచేసి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం తనలోనికి ఆకర్షిస్తుంది. ఇల్లంతా తిప్పిన తర్వాత చివరిగా ఆ గ్లాసును వంటగదిలోనికి తీసుకురావాలి. వంటగది అంటే సాక్షాత్తు అన్నపూర్ణాదేవి కొలువై ఉండే ప్రదేశం. మనకు జీవనాధారమైన ఆహారం తయారయ్యే చోటు. అక్కడ ఎప్పుడూ అగ్ని వెలుగుతూ ఉంటుంది. అగ్ని అంటే శుద్ధి, పరివర్తన. ఆ వంటగదిలో గ్యాస్ పొయ్యి పక్కన ఒక మూలన ఈ గ్లాసును పెట్టాలి. గ్లాస్ పొయ్యికి దగ్గరగా పెట్టడం వల్ల అగ్నిదేవుడి శక్తి కూడా ఈ నీటికి తోడవుతుంది. రాత్రంతా ఆ గ్లాసు అక్కడే ఉండాలి. ఆ రాత్రి సమయంలో ఆ గ్లాసులోని మిశ్రమం ఇంట్లోని దరిద్రాన్నంతా తనలో బంధించి అగ్నిశక్తి సహాయంతో దానిని నిర్వీర్యం చేస్తుంది. కనుక మరునాడు ఉదయం అంటే సోమవారం నాడు మీరు నిద్రలేవగానే ఎవరితోనూ మాట్లాడకుండా స్నానం చేయకముందే నేరుగా వంటగదిలోనికి వెళ్ళి ఆ గ్లాసును తీసుకోవాలి. ఇప్పుడు ఆ గ్లాసులోని నీరు మీ ఇంట్లో ఉన్న సమస్త చెడును, దరిద్రాన్ని మోసేస్తుంది. దానిని చాలా జాగ్రత్తగా ఇంటి బయటకు తీసుకువెళ్ళాలి. తీసుకుని వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పారబోయకూడదు. తులసి కోటలో కానీ, మీరు పెంచుకునే ఇతర పూల మొక్కల మొదట్లో కానీ పొరపాటున కూడా పోయవద్దు. ఎందుకంటే ఈ నీటిలో ఉన్నది మీ ఇంటి నెగిటివిటీ. దానిని పవిత్రమైన మొక్కలకు అందిస్తే వాటికి హాని చేసినట్టు అవుతుంది. ఆ నీటిని మీ ఇంటికి దూరంగా ఉన్న ఏదైనా పిచ్చి మొక్క మొదట్లో పోయాలి. ఎవరూ తొక్కని ప్రదేశంలో, ఎవరికీ ఉపయోగపడని వాటంతటా అవే పెరిగే పిచ్చి మొక్కల మొదట్లో పోయటం ఉత్తమం. ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లో నుండి గ్రహించిన దరిద్రాన్ని, నెగిటివిటీని భూదేవికి అప్పగిచ్చినట్టు అవుతుంది. అది తిరిగి మిమ్మల్ని చేరకుండా భూమిలోనికి ఇంకిపోతుంది. నీళ్లు పోసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయాలి. ఆ తర్వాత స్నానం చేసి దేవుడికి దీపారాధన చేసి మీ రోజును ప్రారంభించండి. ఈ ఒక్క పరిహారంతో మీ ఇంట్లో ఉన్న వాతావరణం మొత్తం పారిపోవడాన్ని మీరు గమనిస్తారు. ఏదో తెలియని ప్రశాంతత, ఒక పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది. ఇన్నాళ్లుగా మిమ్మల్ని వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందులు, అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. డబ్బుకు సంబంధించిన కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలవుతాయి. అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఈ పరిహారాన్ని 5 వారాల పాటు ప్రతి ఆదివారం చేయటం వల్ల ఫలితాలు మరింత అద్భుతంగా ఉంటాయి. కేవలం ఒక్కసారి చేసి వదిలివేయకుండా కనీసం ఒక 5 లేదా 11 వారాల పాటు ఆచరించండి. మీ జీవితంలో వచ్చే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు. లక్షలు కాదు, కోట్లు సంపాదించే స్థాయికి మీరు ఎదుగుతారు. ఎందుకంటే దరిద్రం అనే అడ్డు తొలగిపోయినప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఏ ఆటంకము ఉండదు. కాబట్టి మీరు కూడా రేపు ఆదివారం ఈ సులభమైన, శక్తివంతమైన పరిహారాన్ని పూర్తి నమ్మకంతో ఆచరించి మీ దరిద్రాలను పారద్రోలి అష్టైశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.